నమస్కారం. మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో కృష్ణా జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శ్రీ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఉన్నాం. నాగదోష నివారణ కొరకు, సంతాన ప్రాప్తి కోసం, కుటుంబంలో సుఖ సంతోషాల కొరకు వేలాది మంది భక్తులు ఇక్కడ వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. భక్తికి, విశ్వాసాలకు ప్రతీక ఈ ఆలయం. రండి, ఈ ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో ఉంది. విజయవాడకు సుమారు 80 కిలోమీటర్లు మరియు మచిలీపట్నానికి 30 కిలోమీటర్లు దూరంలో ఉంది. నవగ్రహాలు మరియు నాగదేవతలు, పురాణ ప్రసిద్ధి గల వేప చెట్టు ఇక్కడ దర్శనమిస్తాయి. ఈ ప్రాంగణంలో గుడి గర్భాలయంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎడమ వైపున దేవసేన అమ్మవారు, కుడివైపున శ్రీవల్లి అమ్మవారు దర్శనమిస్తారు. యాత్రికులు జీవితంలోని ప్రతి అంశానికి ఆశీర్వాదం కోరుతూ మోపిదేవికి తరలి రావడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఆలయం లోపలికి రాగానే పక్కనే ఆన్లైన్ కౌంటర్ ఉంది. మరి ఆన్లైన్ కౌంటర్ గురించి ఒకసారి కనుక్కుందాం. సార్ నమస్తే సార్, మీ పేరు? అన్వేష్. సార్, ఆన్లైన్ కౌంటర్ గురించి మా ప్రేక్షకులకి, భక్తులకు వివరించండి సార్. ఇక్కడ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు, అలాగే పేమెంట్ చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారాగా. దర్శనం టికెట్లు, సేవా టికెట్లు, హుండీ డొనేషన్ చేసుకోవచ్చు, ప్రసాదం టికెట్లు తీసుకోవచ్చు. ఆలయానికి సంబంధించిన వివరాలు కూడా ఉంటాయి, ఆన్లైన్లో చూసుకోవచ్చు. ఏది కావాలంటే అది సేవలో ఎంచుకుని టికెట్ బుక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా చేసుకోవచ్చు, ఆన్లైన్ పేమెంట్ కూడా చేసుకోవచ్చు. సార్, ఫోన్ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చా సార్? అంటే ఇన్ని రోజుల ముందు అట్లా బుక్ చేసుకోవచ్చా? 1 మంత్ నుంచి ముందు బుక్ చేసుకుంటా ఉంటుంది. వాట్సాప్ మనమిత్ర నెంబర్ ద్వారా ఏపీ గవర్నమెంట్ సెలెక్ట్ చేసిందనమాట. ఏపీ గవర్నమెంట్ నెంబర్ ద్వారాగా వాట్సాప్లోకి వెళ్ళి కృష్ణా డిస్ట్రిక్ట్ ఎంచుకుంటే మనమిత్ర సేవల్లో వస్తాయి. టికెట్ రేట్స్ వచ్చేటప్పటికి అభిషేకం గర్భగుడిలో అయితే 750 ఇద్దరిని పంపిస్తారు. మండపంలో అయితే 200 టికెట్. అది 200 టికెట్కి ఇద్దరిని పంపిస్తారు. తర్వాత వచ్చి సర్పదోష నివారణ పూజ ఉంటుంది, 750 రూపాయలు. పెళ్ళి అయితే దంపతులను పంపిస్తారు, పెళ్లి కానాలని సింగిల్ పర్సన్ పంపిస్తారు. కళ్యాణానికి 1250 రూపాయల టికెట్. దానికి కూడా పెళ్ళి అయితే దంపతులను ఎలా చేస్తారు, పెళ్లి కానాలని సింగిల్ పర్సన్ ఎలా చేస్తారు. ఎక్కువ భక్తులు ఏ అభిషేకాలు ఎక్కువ చేయించుకుంటారు? రాహుకేతు పూజ, సర్పదోష నివారణ పూజ ఉంటుంది కదా. పెళ్లి కాని వాళ్ళకి, సంతానం లేని వాళ్ళకి ఎక్కువగా సర్పదోష నివారణ పూజలే చేసుకుంటారు.
సుమారు రోజుకి ఎంతమంది భక్తులు చేయించుకుంటారు? ఆదివారం మంగళవారం వచ్చేటప్పటికి 500 దగ్గర దాకా జరుగుతూ ఉంటాయి ఒక్కొక్క పూజ. అభిషేకం కానీ, సర్పదోషం కానీ, కళ్యాణం అయితే 100 నుంచి 120 దాకా అవుతాయి. మిగతా రోజుల్లో యావరేజ్ మీద ఒక 400-500 అట్లా, ఒక 100 అటు ఇటుగా జరుగుతూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. ఇక్కడ స్వయంభుగా వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు భక్తుల కోరికలను తీర్చే దైవంగా ప్రసిద్ధి చెందారు. అలాగే నాగదోషం, రాహుకేతు దోషం పోవడానికి ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. కృష్ణా జిల్లా మోపిదేవిలో కొలువై శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. సర్పదోష నివారణకు, సంతాన ప్రాప్తికి మరియు వివాహ దోషాలు తొలగిపోవడానికి ఈ ఆలయం ఎంతో మహిమాన్వితమైందిగా భక్తులు విశ్వసిస్తారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంతో పాటు ఈ ఆలయంలో వినాయక స్వామి, అలాగే నాగదేవతలు, అలాగే శివయ్య ఉన్నారు. వారిని దర్శించుకుందాం రండి. ఏ దేవాలయంలోనైనా పరమేశ్వరుడు మాత్రమే లింగరూపుడై స్వయంభుగా అవతరించినట్లుగా మనం చూస్తుంటాం. కానీ ఈ క్షేత్రంలో కుమారస్వామి లింగరూపంలో స్వయంభుగా అవతరించినట్లు ఈ ఒక్క క్షేత్రంలోనే మనం చూడగలం. అలా చూడగలిగే ఏకైక క్షేత్రం మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో మాత్రమే.
భక్తులు వారి సర్ప దోషాలను తగ్గించుకోవడానికి చేసే ప్రత్యేక కర్మకాండలుగా రాహుకేతు శాంతి పూజలు నిర్వహిస్తారు. పవిత్ర స్థలంలో నేరుగా పాలు సమర్పించి నాగబంధాలను స్థాపిస్తూ చీమల పుట్టుకి అభిషేకం చేస్తారు. సంతోషకరమైన వివాహ జీవితం మరియు పిల్లల శ్రేయస్సు కోసం మొక్కులు తీర్చుకునేందుకు శాంతి కళ్యాణం మరియు చెవులు కుట్టించుకోవడం చేస్తారు. విద్య, ఆరోగ్యం మరియు కుటుంబ శ్రేయస్సు కొరకు చేసే ప్రత్యేక ప్రార్థనలుగా వారి వారి శ్రేయస్సు కొరకు వ్రతాలు నిర్వహిస్తారు. అర్చకులు మనదీప్ గారు మనతో ఉన్నారు. దీని స్థల పురాణం గురించి అలాగే ఈ స్వామి యొక్క విశిష్టత గురించి ఒకసారి తెలుసుకుందాం. నమస్కారం పంతులు గారు. పంతులు గారు, ఈ స్థల పురాణం గురించి చెప్పండి, స్వామి వారి విశిష్టత గురించి మా ప్రేక్షకులకు ఒకసారి చెప్పండి సార్. సుబ్రహ్మణ్యాయ శేషాయ శివాయ శివమూర్తయే బ్రహ్మాండవాహదేవాయ నాగరాజాయతే నమో నమః. ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో మోపిదేవి మండలంలో మోపిదేవి గ్రామంలో వేంచేసినటువంటి శ్రీవల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో ఉన్నాము. వ్యాఘ్రస్య పూర్వదిగ్భాగే కుమారస్య క్షేత్రముత్తమం అని చెప్పి ఇక్కడ స్థల పురాణం. అగస్త్య మహాముని దక్షిణ భారత యాత్రకి వచ్చినప్పుడు ఇక్కడ కృష్ణాతీర మహత్యం గురించి చెప్పబడుతూ ఈ మోపిదేవి క్షేత్రం గురించి చెప్పబడింది. కృష్ణాతీరం అంటే ఇక్కడ పులిగడ్డ దగ్గర వ్యాఘ్రపురం అని చెప్పి పిలుస్తూ ఉండేవారు. ఆ పులిగడ్డకి తూర్పు దిక్కుగా కుమారక్షేత్రం ఉంది. ఆ కుమారక్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వల్మీకంలో అంటే పుట్టలోపల సర్పరూపం ధరించి పార్వతీదేవి యొక్క శాపవశాత్తు ఆ శాప విమోచన గురించి సర్పరూపం ధరించి ఈశ్వరుడు గురించి తపస్సు చేసినటువంటి క్షేత్రం ఈ మోపిదేవి సుబ్రహ్మణ్య క్షేత్రం. ఈ గర్భాలయంలో ఈ దేవాలయంలో గర్భాలయంలో స్వామివారు వల్మీకం ఉంటుంది అంటే పుట్ట ఉంటుంది. ఆ పుట్ట పైన స్వామి సర్పాకారంగా ఉండేటువంటి లింగమూర్తిగా భక్తులందరూ కూడా స్వామి దర్శనం ఇస్తూ ఉంటారు. సంవత్సరానికి ఒక పర్యాయం 2 పర్యాయాలు సర్పరూపంగానే స్వామి ప్రత్యక్షంగా భక్తులందరూ కూడా స్వామి దర్శనం ఇస్తూ ఉంటారు. అలాగే మన జాతకరీత్యా ఉన్నటువంటి సర్పదోషాలవన్నీ కూడా స్వామిని సేవించడం వల్ల సర్పదోషాలవన్నీ కూడా నివృత్తి అవుతూ ఉంటాయి. అలాగే నవగ్రహాల్లో ఒకటైనటువంటి కుజుడు మన జాతకరీత్యా దోషంగా ఉన్నట్లయితే ఇంట్లో వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, అన్యోన్య దాంపత్య సమస్యలు, ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. కుజుడికి అధిపతి సుబ్రహ్మణ్యుడు కనుక సుబ్రహ్మణ్యారాధన చేయటం వల్ల మన జాతకరీత్యా ఉన్నటువంటి కుజదోషాలవన్నీ కూడా పరిహారమయ్యి గృహంలో మంగళకరమైనటువంటి శుభ కార్యక్రమాలు, కళ్యాణ పరంపరాలవన్నీ కూడా వంశాభివృద్ధి ఇదంతా కూడా సుబ్రహ్మణ్యుడి యొక్క ఆరాధన వల్ల మనకి జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ క్షేత్రంలో మనకి నిత్య కళ్యాణం జరుగుతూ ఉంటుంది. అలాగే రాహుకేతు పూజ, సర్పదోష నివారణ పూజ మన జాతకరీత్యా ఉన్నటువంటి రాహుకేతు మధ్యలో మిగతా గ్రహాలన్నీ ఉంటే దాన్ని సర్పదోషంగా పరిగణిస్తారు. ఆ సర్పదోషానికి ఇక్కడ సర్పదోష నివారణ పూజ ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు కూడా జరుగుతూ ఉంటుంది. గంటకు ఒక బ్యాచ్ చొప్పున జరుగుతూ ఉంటుంది. ఆ సర్పదోష నివారణ పూజ అత్యంత వైభవోపేతంగా జరుగుతూ ఉంటుంది. అలాగే స్వామివారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు ఇవన్నీ కూడా శాంతి కళ్యాణం ఇత్యాది కార్యక్రమాలవన్నీ కూడా అత్యంత వైభవోపేతంగా జరుగుతూ ఉంటుంది. మనకి ఏ క్షేత్రంలో సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఎక్కడ చూసుకున్నా కూడా స్వామి మనకి విగ్రహ రూపంలో దర్శనం ఇస్తూ ఉంటారు. వేలాయుధం పట్టుకుని విగ్రహ రూపంలో దర్శనం ఇస్తూ ఉంటారు. కానీ ఈ మోపిదేవి క్షేత్రంలో విశేషం ఏంటంటే సర్పరూపం ధరించి లింగాకారంగా మనకి స్వామి ఇక్కడ ఉద్భవించారు. ఆ లోపల ఉండేటువంటి శివలింగాన్ని తీసి పైన ప్రతిష్టాపన చేశారు అగస్త్య మహాముని. 1000 పడగల స్వామి మోపిదేవి స్వామి అని చెప్పి ఈ క్షేత్రం గురించి చెప్పబడుతూ ఉన్నది. అలాగే ఆ శివలింగం పైన సర్పానికి ఉండేటువంటి 4 చిన్న చిన్న డాట్లవన్నీ కూడా ఆ శివలింగం పైన అట్లా ఉంటూ ఉంటాయి. సంవత్సరానికి ఒక పర్యాయం 2 పర్యాయాలు సర్పరూపంగానే స్వామి దర్శనమిచ్చేటువంటి మహత్తర క్షేత్రం, మహాద్భుతమైనటువంటి క్షేత్రం ఇది. పంతులు గారు, రోజుకి ఎంతమంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు? సుమారుగా ఒక 5000 నుంచి 6000 మంది భక్తులు వస్తూ ఉంటారు. ఆదివారం మంగళవారంలో విశేషంగా ఒక 15,000 నుంచి 20,000 మధ్య అలా భక్తులు వస్తూ ఉంటారు, దర్శనం చేసుకుంటూ ఉంటారు. అలాగే మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు. శాంతి కళ్యాణం, నిత్య కళ్యాణం జరుగుతూ ఉంటుంది. అలాగే దేవాలయంలో అన్నదానం ఉంటుంది. ఎంతమంది వచ్చినా సరే అన్నదానం చక్కగా మహాద్భుతంగా
చక్కగా అన్నదానం నిరంతరంగా జరుగుతూ ఉంటుంది. ఉదయం పూట సాయంత్రం పూట ఎంతమంది భక్తులు వచ్చినా కూడా అంతమంది భక్తులకి మా ఈవో గారు శ్రీరామ వరప్రసాద్ గారు చక్కగా అన్ని ఏర్పాట్లు చక్కగా అద్భుతంగా చేసి ఉన్నారు. థ్యాంక్ యూ పంతులు గారు. ఇక్కడ స్వామివారు శివలింగ రూపంలో పుట్ట నుండి ఉద్భవించిన స్వయంభుగా పూజలు అందుకుంటూ ఉంటారు. స్థల పురాణం ప్రకారం చూస్తే అగస్త్య మహర్షి దక్షిణ యాత్ర వలన ఆశీర్వదించబడిన మోపిదేవి సర్ప సామరస్యం, శాంతి కళ్యాణం, సంతాన సౌఖ్యానికి ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్యుని పూజనీయ పుణ్యక్షేత్రంగా నిలిచిన ప్రత్యేక ఆలయం ఇది. స్కాంద పురాణంలోని సహ్యాద్రి ఖండం మోపిదేవిని, వ్యాశ్రు పురాణానికి తూర్పున ఉన్న అగ్రగామి కుమార క్షేత్రం. ఇక్కడ సుబ్రహ్మణ్య భగవానుడు భుక్తి మరియు ముక్తి రెండింటినీ ప్రసాదిస్తాడు అని ప్రశంసించింది. ఈ పుణ్యక్షేత్రాన్ని వెల్లడించిన ఘనత అగస్త్య మహర్షికి దక్కుతుంది. విశ్వ సంక్షేమం కోసం దేవతలు చేసిన విజ్ఞప్తికి స్పందించి అగస్త్యుడు లోపముద్రతో కాశీ నుండి బయలుదేరి దక్షిణం వైపు ప్రయాణించాడు. మార్గమధ్యంలో ధర్మసేవలో వినయానికి ప్రతీకగా తాను తిరిగి వచ్చే వరకు గర్వంగా ఉన్న వింధ్య పర్వతాన్ని తలవంచి ఉండమని ఆదేశించాడు. కృష్ణానది వెంబడి ప్రయాణిస్తున్నప్పుడు ఆ మహర్షి వ్యాశ్రు పురానికి అనగా ప్రస్తుత పులి గడ్డకు తూర్పున ఒక తేజోవంతమైన ఉనికిని గమనించారు. సర్పాలు, నెమళ్లు, ముంగీసలు సామరస్యంగా కలిసి జీవిస్తున్నాయని, దాన్ని ఆయన శాంతి, సమానత్వం, కుండలిని శక్తి మరియు ఉన్నత జ్ఞానానికి సంకేతంగా వర్ణించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎడమవైపు దేవసేన అమ్మవారు, కుడివైపు వల్లి అమ్మవారు ప్రత్యక్షంగా కనిపిస్తుంటారు. ఒక చిన్న తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి భగవంతుడు తర్వాత ఇక్కడ సర్పరూపంలో తపస్సు చేశాడని సాంప్రదాయం చెబుతుంది. ఆ తపస్సును రహస్యంగా ఉంచడానికి ఆయన ఆ ప్రదేశమంతా చీమల పుట్టతో నింపి ఆ భూమికి సర్పాలకు అనుకూలమైన శక్తిని ప్రసాదించాడు. శతాబ్దాల తర్వాత స్వయంభుగా వెలసిన ఆ లింగం రహస్యంగానే ఉండిపోయింది. చివరకు భక్తిపరుడైన కుమ్మరి వీరవరపు పర్వతాలు భగవంతుని కలగనడంతో అతను ఆ పుట్టను తవ్వి ప్రతిరోజు మట్టి నైవేద్యాలు సమర్పిస్తూ పూజను పునః ప్రారంభించాడు. బాగున్నానమ్మా. నువ్వు దర్శనానికి వచ్చావు కదా, స్వామిని ఏం కోరుకున్నావు? దేవుడు బాధతో చదవాలి అని కోరుకున్నాను. ముందుగా నీ పేరేంటి చెప్పు. పన్నీరు పన్నుతాయి పన్నీరు. బాగా చదువుతున్నావు, మార్క్స్ బాగా వచ్చినాయా? మాలు వచ్చినాయి. నమస్తే సార్, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? హుజూర్ నగర్ నుంచి వచ్చామండి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నుంచి వచ్చాము. ఈ సుబ్రహ్మణ్య స్వామి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం అనమాట మా ఇంటి వరకు అయితే. ఎందుకంటే మా పాపకు జాబ్ కోసం అయితే జాబ్ వచ్చింది, మంచి సంబంధం దొరికింది, అమెరికా కెనడాకి వెళ్ళింది, మళ్ళీ అక్కడ సంతానం అందింది, మళ్ళీ ముడుపులన్నీ తీర్చుకున్నాము. మళ్ళీ మా బాబుకు జాబ్ కోసం కూడా ముడుపు కట్టాము, జాబ్ వచ్చింది. ఈరోజు ఫస్ట్ శాలరీ తీసుకుంటున్నాడు అన్నమాట. ఆ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. అది సంగతి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్. సార్ ఎన్నేళ్లుగా వస్తున్నారు సార్ ఈ ఆలయానికి? ఇది 6వ అండి, 6వ వస్తుంది. మ్యామ్ నమస్తే మ్యామ్, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? హుజూర్ నగర్ నుంచి వచ్చాము. నా పేరు మమత అండి. మాకు ఎప్పుడు వచ్చినా ఇక్కడ కోరికలు మంచిగా నెరవేరుతాయి, మా నమ్మకం అది. మ్యామ్ మీ పేరు చెప్పండి మ్యామ్, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు లత. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. మా ఆడపడుచు వాళ్ళ కోరికలన్నీ నెరవేరినాయని చెప్పారు. మేము కూడా ఒకసారి దర్శనం చేసుకొని ముడుపు కట్టిపోదామని వచ్చాము. మ్యామ్ చెప్పండి మ్యామ్, దర్శనం ఎలా జరిగింది? ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి? చాలా బ్రహ్మాండంగా జరిగింది దర్శనం. ఆధ్యాత్మిక వైబ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. దర్శనం మంచిగా జరిగింది. ఇక్కడ ఎలా ఉన్నాయి మ్యామ్ సౌకర్యాలు? అంతా బాగున్నాయా? సౌకర్యాలు చాలా బాగున్నాయి.
ఎస్, ఇక్కడ చూసుకున్నట్లయితే చాలామంది యూత్ ఉన్నారు. అసలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎస్, హాయ్, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు ప్రసన్న, నేను వడ్లమన్న నుంచి వచ్చాను. మా ఫ్రెండ్స్ అంతా అనుకుని గుడికి వద్దామని అనుకున్నాము, కలిసి వచ్చాము. ఎన్ని ఇయర్స్గా వస్తారు ఈ గుడికి? అంటే హాలిడేస్, సమ్మర్ కదా, హాలిడేస్ దేవుడి దర్శనం బాగుంటుందని చూద్దామని దేవుడి దర్శనానికి వచ్చాము. ఓకే, మీరు ఏమన్నా మొక్కులు కానీ అట్లా చెల్లించుకోవడానికి? మొక్కలంటే కాదు, ఆయన చూడాలనే ఆశతో వచ్చాము అంతే. మీరు ఏం చదువుతున్నారమ్మా? డిగ్రీ చదువుతున్నాము అందరం, ఫైనల్ ఇయర్ అందరం. అందరూ కలిసి అనుకొని వచ్చారు. హాస్టలర్సా మీరు? లేదు, డైలీ ఏ కాలేజ్ చదువుతున్నారు? మేము ఆదిత్య డిగ్రీ కాలేజ్ గుడివాడ, ఆదిత్య డిగ్రీ కాలేజ్ మచిలీపట్నం వాళ్ళు కూడా ఉన్నారు. మా ఫ్రెండ్స్ వికేఆర్విఎన్బి బీటెక్ చదివే వాళ్ళు కూడా ఉన్నారు. మేమంతా ఇంటర్ ఫ్రెండ్స్. సరే 2 ఇయర్స్ అలా అయిపోయిందని అందరం కలిసి వద్దామని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడానికి వచ్చాము. మీకు ఎలా అనిపించిందమ్మా దర్శనం? మీకు ఎలా అనిపించింది? బాగుంది, చాలా మంచిగా అనిపించింది. ఆయన చూసుకుంటాడే నమ్మకంతో వచ్చాము. మీ జీవితంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎటువంటి అద్భుతాలు చేశారు? నాకు ఇష్టమైన దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఆయన నిజంగా మొన్న ఇటే వెళ్ళాను, కానీ అప్పుడు నాకు ఈ దర్శనం అవ్వలేదు. ఈరోజు నేను అక్క ఇలా వెళ్తున్నాం, రేపు పొద్దున్న మా ఫ్రెండ్స్ అందరం మీరు కూడా రండి అంటే నాకు నిజంగా గూస్ బంప్స్ వచ్చి సరేరా రేపు వస్తానని, నేను యాక్చువల్గా హైదరాబాద్ వెళ్ళిపోవాలన్నమాట. ఆయన పిలుచుకొని నన్ను ఇక్కడ తీసుకుని వచ్చారు. ఆయన అంటే నాకు అన్నిటిగా ఆయనే నమ్ముతా నేను, ఆయనే నాకు ఇది అనమాట. నిజంగా నాకు ఇప్పుడు కూడా మాట్లాడుతుంటే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి అనమాట. మీరు వెళ్ళాలనుకున్నారు కానీ వెళ్ళలేకపోయారు, కానీ ఆయనే మిమ్మల్ని పిలిపించుకున్నారు. అవును, నిజంగా చాలా ఆయన పిలుపు కోసమే ఎక్కడ గుడి ఉన్నా, ఎక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నా నేను వెళ్ళకుండా ఉండను. మా ఇంటి దగ్గర సింగరాపాలెం సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటుంది, అక్కడ కూడా అది ఫేమస్ గుడి. అక్కడికి కూడా డైలీ వచ్చినప్పుడల్లా వెళ్తూ ఉంటాను అనమాట. నా పేరు నాగజోష్న, నేను చెన్నూరు నుంచి వచ్చాను. మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం తను చెప్పినట్టు, కానీ కుదరట్లేదు. ఇన్ని రోజులకి కుదిరింది, సో ఈరోజు వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది. ఓకే అమ్మా, మీరు చెప్పండి మీ పేరు? మోనిక, రెడ్డిపల్లి నుంచి వచ్చాను. డిగ్రీ చదువుతున్నాను, ఆదిత్య డిగ్రీ కాలేజ్. ఎలా అనిపించింది దర్శనం? ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది. ఫ్రీగా వెళ్ళొచ్చేసాం. ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి? అంతా బాగున్నాయా? బాగున్నాయి, చాలా బాగున్నాయి. చాలా అప్డేట్ అయింది కూడా, చాలా బాగుంది. అనిత, ఒప్పలకలగూడ నుంచి వచ్చాం. డిగ్రీ మచిలీపట్నంలో చదువుతున్నాం. ఫ్రెండ్స్తో కలిసి దేవుడిని దర్శించడానికి వచ్చాం. బాగుంది చాలా. ఫైనల్లీ మా అందరికీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం బాగా జరిగింది. మేము అనుకున్న అన్నీ జరిగినాయి, బాగా జరిగినాయి. ఇంకా ప్రసాదాలు అన్నీ బాగున్నాయి. గుడికి దర్శనం కూడా బాగా జరిగింది. ఆ దేవుడు మమ్మల్ని ఎప్పుడు శుభ్రంగా చూస్తాడనే నమ్మకంతో ఈ గుడికి వచ్చాం. థ్యాంక్ యూ. సుబ్రహ్మణ్య స్వామి విశిష్టత గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. తిరిగి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మరిన్ని వివరాలతో మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి YK టీవీ. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.